మహాభారతంలోని 4వ ఎపిసోడ్లోకి స్వాగతం. వసువులకు వశిష్ఠుని శాపం ఎలా వచ్చింది అనేది ఈ భాగంలో మనం చూస్తాం. మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. గంగాదేవిని చూసిన శంతనుడు, ఈ అందాల రాశి నా భార్య అయితే బాగుండు అనుకున్న మరుక్షణం ఆమె అందంగా నవ్వుతూ శంతనుని సమీపించింది. నీ మనసులోని కోరిక తెలుసుకున్నాను మహారాజా. తప్పకుండా నీ భార్యనై నిన్ను ఆనందింపచేయగలను. అయితే నాదొక చిన్న విన్నపం. నేనేది చేసినా నువ్వు దానిని కాదనరాదు. అది శుభమైన అశుభమైన అంగీకరించి తీరాలి. నన్ను తిట్టరాదు, నా మనసు నొప్పించరాదు. ఇందుకు భిన్నంగా నువ్వు ప్రవర్తించిన మరుక్షణం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే మనిద్దరికీ పెళ్లి, లేదంటే లేదు అన్నది గంగాదేవి. అందుకు ఆనందంగా అంగీకరించాడు శంతనుడు. పెళ్లి అయిపోయింది. గంగా శంతనులకు కాలం తెలిసి రాలేదు. ఇద్దరూ ఆనంద పరవశ్యంలో ఓలాడారు. సంవత్సరాలకు సంవత్సరాలు గడిచిపోయాయి. గంగాదేవి 7 కుమారులను కన్నది. అయితే కన్న వెంటనే ఆ కుమారులను భాగీరథి ప్రవాహంలో పడవేసింది. బాధ కలిగినా చూస్తూ ఊరుకున్నాడు శంతనుడు. వారించిన పక్షంలో గంగాదేవి తననెక్కడ విడిచిపోతుందోనని భయపడ్డాడు. కొంతకాలానికి అష్టమ పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుణ్ణి కూడా భాగీరథి ప్రవాహంలో పడవేసే తరుణంలో ముద్దులు మూటగట్టే ఆ బాలుణ్ణి కాపాడుకోదలచి గంగాదేవిని అడ్డుకున్నాడు శంతనుడు. ఈ బాలుణ్ణి నువ్వు భాగీరథి ప్రవాహంలో పడవేస్తానంటే నేను ఒప్పుకోను. 7 పోగొట్టుకుని పుత్రశోకంతో అలమటిస్తున్నాను. ఈ 8వ వాన్నైనా రక్షించుకుంటాను. నా కొడుకును నాకిచ్చేయి, ఆగు అని ఎదురు నిలిచాడు. తీసుకోండి మహారాజా, కొడుకును అందజేసింది గంగాదేవి. అందుకున్నాడు శంతనుడు. ఇక నాకు సెలవు అంది గంగాదేవి. అక్కడి నుంచి నిష్క్రమించేందుకు ముందుకు కదిలింది. ఎక్కడికి ఆందోళనగా అడిగాడు శంతనుడు. మీరు ఇచ్చిన మాట తప్పారు, నన్ను కాదని ఎదురు నిలిచారు. ఈ కారణంగా మనం విడిపోతున్నాం అన్నది గంగాదేవి. బాధగా చూశాడు శంతనుడు. ఇన్నాళ్ళు నేనెవరో ఏమిటో నీకు తెలియదు. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను. నేను జహ్ను మహర్షి తనూజాతను, జహ్నవి దేవిని, మునీంద్రులు సేవించే భాగీరథిని. దేవకార్యం కోసమై మీతో కలిసి జీవించాల్సి వచ్చింది అన్నది గంగ. ఇంకొక విషయం, వశిష్ఠ మహర్షి శాపంతో వసువులకి ఈ నరలోకంలో జన్మించాల్సిన దుర్గతి ఏర్పడింది. వారికి తల్లిదండ్రులయ్యే అవకాశం మీకు నాకు గాని మరొకరికి లేదు. దాంతో నేను ఈ నారీ రూపాన్ని సంతరించుకున్నాను. జన్మించిన వెంటనే ఈ లోకం నుంచి విముక్తి కలిగించగలనని వసువులకు మాట ఇచ్చాను. అయితే చివరివాణ్ణి మాత్రం దీర్ఘాయుష్మంతునిగా చూసుకోవాలనుకున్నాను. అనుకున్నట్టుగానే జరిగింది. 7 శాప విమోచన చేశాను. మీ చేతిలోని బాలుడు 8వ వాడు. వీడే భరతవంశ శ్రేష్ఠుడు అన్నది మళ్ళీ గంగ. వసువులు శాప విమోచనాన్ని తెలుసుకున్న శంతనుడు వారిని వశిష్ఠుడు ఎందుకు శపించింది తెలుసుకోదలిచాడు. దేవీ దేవతలు కూడా పూజించదగిన వసువులను వశిష్ఠులు వారు ఎందుకు శపించారు? ఈ 8వ వాడు ఎందుకిలా ఈ మానవ లోకంలోకి నిలిచిపోయాడు? వసువులకి ఈ దుర్గతి ఎందుకు కలిగింది? దయచేసి వివరించు అని అడిగాడు. గంగ చెప్పసాగింది. వరుణ మహాముని చిరకాల తపస్సు ఫలించి వశిష్ఠుడు అయిన కుమారుడుగా అవతరించి మేరీ పర్వత గుహలలో ఘోరనిష్టలో మునిగి బాహ్య ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఆ సమయంలో నందిని అనే ఒక ఆవు వశిష్ఠుని హోమావసరాలను నెరవేరుస్తూ కన్నతల్లిలా అతన్ని కాపాడసాగింది. రోజులు గడిచిపోతున్నాయి. ఒకనాడు వసువులు 8 మంది తమ భార్యలతో ఆ గుహలను సందర్శించి అక్కడి కొండచర్యల్లో సెలయేళ్లలోనూ యథేచ్ఛగా సంచరించి ఆనందించారు. వారిలో ఒక వసుముఖ్యుని భార్య నందినిని చూసి ముచ్చటపడి ఆ ఆవు బొమ్మగా గీసి భర్తకు చూపించింది. అది చూసి భర్త ఆశ్చర్యపోయాడు. ఇది వశిష్ఠ మహర్షి
హోమధేనువు. దీని పాలు ఆరగించిన వారు 10,000 సంవత్సరాల పర్యంతం వ్యాధులకు ముసలితనానికి దూరమై సుఖంగా జీవిస్తారు అన్నాడు. అయితే నా స్నేహితురాలు జీతవతికి ఈ ఆవు పాలు అవసరం. నా స్నేహితురాలు గొప్ప సౌందర్యవతి. ఆ సౌందర్యం ఆమెను ఎల్లకాలం అంటిపెట్టుకొని ఉండిపోవాలంటే ఈ ఆవు పాలు ఆమె తాగి తీరాలి. ఇందుకు మీరు నందినిని తీసుకొని రావాలి. తప్పదు అంది అతని భార్య. ఆమె అభిష్టం తప్పక నెరవేర్చాల్సిందే అన్నారు మిగిలిన వసువులు. దాంతో వసువులంతా రహస్యంగా నందినిని అపహరించి వసుముఖ్యుని భార్య కోరిక తీర్చారు. ఫలపుష్పాల కోసం అరణ్యానికి పోయి తిరిగి వచ్చి గుహలను చేరుకున్న వశిష్ఠునికి నందిని దాని దూడ కనిపించకపోవడంతో దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకొని వసువులందరినీ నరలోకంలో జన్మించమని శపించాడు. ఈ దుర్వార్త తెలిసిన మరుక్షణం వసువులు నందినిని దాని దూడను వశిష్ఠమునికి అప్పగించి శాప విమోచన కోరారు. మనుజ లోకంలో జన్మించిన అనంతరమే నీకు శాప విమోచన కలుగుతుంది. అయితే ఈ దురాగతానికి ఒడిగట్టిన ముఖ్య వసువు ప్రభాసుడు మాత్రం చిరకాలం మానవలోకంలో నివసించి తీరాలి. దీనికి తిరుగులేదు అన్నాడు వశిష్ఠుడు. ఆ ప్రభాసుడే ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న భరతవంశ శ్రేష్ఠుడు అని వివరించింది గంగాదేవి. ఈ బాలుడు బాగా ప్రయోజకుడు అయ్యేంత వరకు నా దగ్గరే పెరుగుతాడు. అందుకు మీరు అనుమతించాలి అని శంతనుని చేతిలో ఉన్న బాలుణ్ణి అందుకొని అక్కడి నుంచి నిష్క్రమించింది. తదనంతరం ఆ బాలుడే గాంగేయుడుగా దేవవ్రతుడుగా ప్రసిద్ధి చెందాడు. ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు శంతనుడు మృగయ విహారంతో వినోదించి అలసి గంగా తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఓ బాలుడు ధనుర్విద్యను అభ్యసిస్తూ బాణాలతో గంగా నదిపై ఆనకట్టను నిర్మించే ప్రయత్నాన్ని చూశాడు. మహావీరుడిలా కనిపిస్తూ గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలుడు తన బిడ్డనేనన్న సంగతి శంతనుడు తెలుసుకోలేకపోయాడు. ఎప్పుడో చిన్నప్పుడు కొడుకుని చూశాడు. ఇప్పుడు ఆ పోలికలే లేవు. బాలుణ్ణి గుర్తుపట్టలేకపోయాడు శంతనుడు.